పట్టణం గులాబీ తోటలా మారిపోయింది. వాడవాడలా గులాబీ పరిమళాలు గుబాలిస్తున్నాయి. చౌరస్తాల్లో గులాబీ తోరణాలు గుండెల నిండుగా స్వాగతాలు పలుకుతున్నాయి. వివేకానంద స్టేడియంలో వేసిన గులాబీ షామియానాలు మమతల పందిరిలా మరలుగొల్పుతున్నాయి. గులాబీ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు చూస్తుంటే సభ సూపర్ హిట్ అయిన దృశ్యం కళ్ల ముందు కదలాడుతోంది. జగిత్యాల శివార్ల నుంచి పట్టణ నడిబొడ్డు వరకు గులాబీ తోరణాలే కనిపిస్తున్నాయి. జగిత్యాల దారులన్నీ పూలతేరులయ్యాయి. ఇక వివేకానంద స్టేడియంలోని సభా స్థలి పగడ్బందీ ఏర్పాట్లతో సంసిద్ధమైంది. భారీ సభా వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రాంగణంలో కనుచూపు మేర వరకు కుర్చీలు వేశారు. చలువ పందిళ్లు నిర్మించారు. సభ జరిగేది సాయంత్రమే అయినప్పటికీ 3 లక్షల వాటర్ బాటిళ్లు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. పార్కింగ్ కు పక్కగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఏ మూల నుంచి జగిత్యాలకు వచ్చినా సులభంగా సభా ప్రాంగణానికి చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పట్టణ శివారు నుంచి వివేకానంద స్టేడియం వరకు సూచిక బోర్డులు ఉంచారు. జగిత్యాల జైత్య యాత్రకు, దండయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇక మైకులు గర్జించడమే తరువాయి. నిశ్శబ్దం భల్లున బద్దలు కాబోతున్నది. తుఫానుకు ముందు ప్రశాంతత ఇక ముగిసింది. ఎర్రటి ఎండలోనూ ఉద్యమ మేఘం కరకు గర్జన చేయబోతోన్నది. మరికొద్ది గంటల్లోనే సింహం బయలుదేరబోతోంది. గర్జిస్తూ గాండ్రిస్తూ జగిత్యాలకు పయనం కాబోతున్నాడు రణబెబ్బులి. అరాచక హస్తంపై పంజా విసిరబోతున్నాడు. నిరంకుశ పాలనపై నిప్పులు కురిపించబోతున్నాడు గులాబీ దళపతి. కేసీఆర్ రాకతో యావత్ తెలంగాణ దృష్టి అంతా జగిత్యాల సభ వైపై డైవర్ట్ అయింది. కేసీఆర్ ఎప్పుడెప్పుడొస్తారా, ఏం మాట్లాడతారా, ఆయన స్పీచ్ ఎప్పుడెప్పుడు విందామా అని తెలంగాణ సబ్బండ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కేసీఆర్ గలం, గర్జన, మాట, పంచుల తూట, చెనుకులు, చెలోక్తులు వినాలని ప్రతి తెలంగాణ బిడ్డ ఉవ్విల్లూరుతున్నాడు. 2.5 ఏళ్లుగా జనాన్ని గోసబుచ్చుకుంటున్న రేవంత్ సర్కార్ ను ఉద్యమ వీరుడు ఎలా చీల్చి చెండాడుతారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేసీఆర్ ఎలాంటి సందేశం ఇస్తారన్న ఇంట్రెస్ట్ తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. నేడు సాయంత్రం 5:30-6 గంటల మధ్య తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల సభా వేదిక వద్దకు చేరుకుంటారు. బెబ్బులి మైక్ అందుకున్నాడంటే ఇక ప్రళయ గర్జనే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చేసి సంచలనం సృష్టించే విధంగా జగిత్యాలలో బీఆర్ఎస్ సభ జరగబోతోంది. ఎందుకంటే జగిత్యాలకు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ప్రజా ఉద్యమాలకు, ప్రత్యామ్నాయ పోరాటాలకు పురుడు పోసిన ఉద్యమ తల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనకనమండే నిప్పురవ్వ నేటి జగిత్యాల జిల్లా. అనేక మంది ఉద్యమకారులకు పుట్టినిల్లు ఈ గడ్డ. అనేక ప్రజాస్వామ్య ఉద్యమాలకు, రెవల్యూషనరీ పోరాటాలకు ఉమ్మడి కరీంనగరే వేదిక. తెలంగాణ ప్రాంతం సహా దేశవ్యాప్తంగా అణచివేత, దోపిడీ, భూస్వామ్య వ్యవస్థ కోరలు చేస్తున్న సమయంలో ప్రజా ఉద్యమాలు వెనుకబడిన సమయాన ప్రపంచంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది జగిత్యాల. ప్రజా పోరాటాలకు వేగుచుక్కైంది. వేల మంది పోరు బిడ్డలను కానేందుకు భరించలేని పురిటి నొప్పులను సైతం సంతోషంగా అనుభవించిన తల్లి జగిత్యాల. రాజ్యాంగబద్ధమైన ఉద్యమాలు, త్యాగాల పోరాటాలను 2 కళ్ళలా నడిపించిన చైతన్యం జగిత్యాలది.